నాన్న మళ్ళీ రావా సినిమా డైరెక్టర్ నిర్దేశ్ గారు మనతో ఉన్నారు. ఈ సినిమా ప్రివ్యూ రీసెంట్గా ప్రదర్శించడం జరిగింది. సినిమాపై రెస్పాన్స్ ఎలా ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే డైరెక్టర్ గారు. నాన్న మళ్ళీ రావా సినిమా ప్రివ్యూ ప్రదర్శించారు, రెస్పాన్స్ ఎలా ఉంది? సూపర్ ఉంది. అందరి రియాక్షన్ కూడా చాలా బాగుంది. మంచి ఎమోషనల్ మూవీ, ప్రతి ఒక్కళ్ళని కదిలిస్తుంది. ప్లస్ ఒక ఒరిజినల్గా ఫాదర్ ఎలా ఉంటాడు, కొడుకు మీద ఫాదర్కి బాండింగ్ ఎలా ఉంటుంది అనేది జనరల్గా అందరు యాక్టర్స్ని, సీనియర్ యాక్టర్స్ని తీసుకోవచ్చు, కానీ ఏదైనా ఒక వైల్డ్ ఉన్న అతన్ని ఇలా మారిస్తే ఎలా ఉంటుంది ఒక చిన్న ప్రయోగం, కానీ అద్భుతంగా చేసింది. సినిమా ఓవరాల్గా కథ ఎలా ఉంటుంది? దీన్ని మీరు ఏ బేసిక్ చేసుకుని సినిమా నిజ జీవితంలో జరిగిన సంఘటన ఏమైనా అయి ఉంటుందా? మీ కథకు ప్రేరణ ఏంటి? కథకు ప్రేరణ అంటే ఏం లేదు, ఇది నిజ జీవితంలో జనరల్గా అందరిలో జరిగే ఏంటంటే ఫాదర్ మీద చాలా స్టోరీస్ వచ్చాయి. ఏదో కొడుకు ఫాదర్ లేకపోతే ఏదో కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. ఈ సినిమాలో ఏంటంటే ఇద్దరికి ఉన్న బాండింగ్, ఆ లవ్ అనే బాండింగ్ ఒక పీక్ వెళ్తుంది. ఇద్దరి ప్రేమకు మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏంటంటే నేచర్, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. అది డిఫరెంట్గా ఉంటుంది. అన్ని సినిమాల్లో ఉండదు, కొంచెం కంప్లీట్ చేంజ్ అనమాట. డిఫరెంట్ అంటే ఏంటి? సినిమా ఏం చెప్పాలనుకున్నారు సినిమా ద్వారా? తండ్రి మీద ఉన్న ప్రేమను చూపించాను ఇక్కడ. అంటే జనరల్గా కొడుకు, తండ్రి ఏం చేసేది కొడుకు తెలియదు, ఏదో ఒకటి చేసి అతను సర్వే చేస్తూ ఉంటాడు, డెవలప్ చేస్తూ ఉంటాడు, కానీ ఎప్పుడు తండ్రి గురించి పట్టించుకోడు. కానీ ఈ స్టోరీలో ఏంటంటే తండ్రిని ప్రతి చోట అబ్జర్వ్ చేసుకుంటూ అతని స్థితిగతుల్ని కూడా బేర్ చేస్తూ, అంటే అతన్ని చదివించడానికి వీళ్ళు సర్వస్వం త్యాగం చేశారు. ఆ సిచ్యువేషన్ అంతా కొడుకు తెలుసు కాబట్టి నా తల్లిదండ్రులు నేను బాగా చూసుకోవాలి, ఇది ఆయన కాన్సెప్ట్. అది చూపించేదే మూవీ. ఓకే, సత్యప్రకాష్ గారు మిగతా నటులు ఎట్లా నటించారు? అంటే మీరు అనుకున్నట్టుగా వచ్చినాయి? నేను అనుకున్నట్టు బ్రహ్మాండంగా వచ్చాయి. ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి యాక్ట్ చేశారు, ఎవరిని తక్కువ చేయలేదు.